త్యాగరాజస్వామి వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల 28వ తేదీన కాకినాడ నగరంలోని ఆనంద భారతి గ్రౌండ్స్ లో త్యాగరాజ పంచరత్న సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు సరస్వతి గానసభ గౌరవ అధ్యక్షురాలు పెద్దాడి సూర్యకుమారి, అధ్యక్షులు డాక్టర్ ముల్లపూడి నాగేశ్వరరావు, కార్యదర్శి పేపకాయల రామకృష్ణ తెలిపారు. కాకినాడ సూర్యకళా మందిరంలో సరస్వతి గానసభ సర్వసభ్య సమావేశం జరిగింది. సరస్వతి గానసభ అధ్యక్షులు డాక్టర్ ముల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నెల 28వ తేదీన కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్స్ లో త్యాగరాజ స్వామి వర్ధంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న పంచరత్న సేవ కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా పెద్దాడి సూర్యకుమారి, డాక్టర్ ముల్లపూడి నాగేశ్వరరావు, పేపకాల రామకృష్ణ మాట్లాడుతూ పంచరత్న సేవ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుండి సుప్రసిద్ధులైన సంగీత విద్వాంసులు 600 మంది త్యాగరాజస్వామి పంచరత్న సేవ కార్యక్రమంలో పాల్గొనున్నట్లు వెల్లడించారు. సాయంత్రం 5 గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమంలో తొలుత బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే త్యాగరాజస్వామిపై ఆధ్యాత్మిక ప్రసంగం ఉంటుందని, అనంతరం 600 మంది కళాకారులతో పంచరత్న సేవా కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీవితకాల ప్రెసిడెంట్ కొమ్మిరెడ్డి శ్రీరామ నరసింహరావు, సరస్వతి గానసభ కార్యవర్గ లక్కరాజు, సత్యనారాయణ, మురళి, వీరభద్రారెడ్డి, వెచ్చ ఆనంద్, సీతాపతిరావు, రెల్లేన్ సుబ్రహ్మణ్యం, చావలి సూర్యకుమారి, శర్మ, గోపు, కాశీ విశ్వనాథ్, సత్యనారాయణ, చోడే అనిల్, బాదం జయరాం పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే త్యాగరాజ ఆరాధనోత్సవం చేయడం జరుగుతుంది. డిసెంబర్ 28 సాయంత్రం 5 గంటలకి ప్రారంభమవుతుంది. మొట్టమొదటిగా 5 గంటల నుంచి 5:45 వరకు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం, త్యాగరాజ స్వామిపై ప్రవచనం చెప్తారు. అనంతరం మంగళ వాయిద్యాలతో ఒక కీర్తన ఉంటుంది, శ్రీ గణపతిని సేవింపరారే. తర్వాత ఫ్లూటు ఒక కీర్తన వాయిస్తారు. అనంతరం 500 మంది కళాకారుల చేత త్యాగరాజ స్వామి పంచరత్న సేవతో సంగీత నీరాజనం జరుగుతుంది. స్వామివారికి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎంతో కష్టపడి చేయడం జరుగుతుంది. అందరూ కూడా మీ పిల్లల్ని తీసుకొస్తూ పేరెంట్స్ అందరూ వచ్చి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం, మరీ కోరుతున్నాం. ఇటువంటి కార్యక్రమం ఎక్కడా కూడా జరగలేదు. ప్రథమంగా మన కాకినాడలో జరుగుతోంది. ఇంతటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సరస్వతి గానసభ సభ్యులందరికీ కూడా మేమందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, త్యాగరాజస్వామి వర్ధంతి ఇంత బ్రహ్మాండంగా జరగడం ఇదే మొదటిసారి. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ కార్యక్రమాన్ని విని ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించారు. సరస్వతి గానసభ ఆధ్వర్యంలో దివంగత ఆంజనేయమూర్తి గారు, మేడం పెద్దాడి సూర్యకుమారి గారు, మా ఉపాధ్యక్షులు శ్రీ లక్కరాజ్ సత్యనారాయణ గారు, వీరు ముగ్గురు మొట్టమొదటిగా తలపెట్టినటువంటి కార్యక్రమం. దాదాపుగా వేదిక కొలత చూసుకున్నట్టయితే 250 అడుగుల వెడల్పు కలిగినటువంటి వేదికని ఒకేసారి 600 మంది కళాకారులు, రాష్ట్ర వ్యాప్తంగా పేరెన్నిక కలిగినటువంటి కళాకారులు వచ్చి త్యాగరాజ ఆరాధనోత్సవంలో పాల్గొని ఆ పంచరత్న సేవ చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మహత్కార్యం ఈ 28వ తారీఖు కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్స్లో సాయంత్రం 5 గంటల దాకా జరుగుతుంది. దీనికి మేడం గారు చెప్పినట్టుగా 600 మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి విద్వాంసులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం మన రాష్ట్రంలో నాకు తెలిసి ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున జరగలేదు. దాన్ని విజయవంతం చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా పెద్దలు, పిల్లలు, సీనియర్లు, మిగిలినటువంటి మాలాంటి కుర్రాళ్ళంతా కూడా చాలా పగలు రాత్రి దీని గురించి ఆలోచిస్తూ ఎవరి పరిధిలో వాళ్ళంతా కష్టపడి